ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఇష్మారత్న క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసేవాళ్ళతో లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, హైప్ ఇవ్వండి. నిఖిల్ కావ్య గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటంటే కావ్య వచ్చేసి ఇప్పుడు చాలా ఫోటో షూట్స్ తీయించుకుందనమాట. అవి వచ్చేసి ఇప్పుడు సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి. ప్లస్ తను డైట్‌కి సంబంధించి ఏమేమి తింటుంది అంటే తన డైట్ ఫాలోయింగ్ ఏంటి అని చెప్పి కొన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ప్లస్ తను వచ్చేసి ఉగాదికొచ్చేసి ఎక్కడికి వెళ్ళింది అది కూడా తను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఉగాది అయిపోయి కూడా చాలా కాలం అయింది. బట్ ఇప్పుడు అవి వైరల్ అవుతున్నాయి అనమాట ఆ న్యూస్‌లో వచ్చేసి. ప్లస్ తనొచ్చేసి ఆటలో ప్రోగ్రామ్‌లో చేసింది గదా! ఆట ప్రోగ్రామ్‌లో ఈ మధ్య సుధీర్‌తో చేసిన డాన్స్ అయితే చాలా వైరల్ అయింది. ఎంత వైరల్ అయిందంటే ఇంతకుముందు కావ్య, నిఖిల్ చేసినప్పుడు ఎట్లా వైరల్ అవుతుంది అట్లా వైరల్ అవుతుందనమాట. యాక్చువల్‌గా వాళ్ళిద్దరు మ్యారేజ్ చేసుకోబోతున్నారని చెప్పి కూడా న్యూస్ ఒకటి వైరల్ అవుతుంటే వాళ్ళిద్దరు ఖండించారు. మేము మ్యారేజ్ చేసుకోవట్లేదు. ఇట్లాంటి న్యూస్ స్ప్రెడ్ చేయొద్దని చెప్పి. యాక్చువల్‌గా కావ్య ఇంతవరకు ఎవ్వరి గురించి కూడా ఇట్లా అంటే తనొచ్చేసి తన పర్సనల్‌గా కావ్య వచ్చేసి దేనిలో కూడా ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వదు. బట్ ఇప్పుడు ఇక్కడ ఇన్వాల్వ్ అవుతుందని చెప్పి అట్లా ఏమో మ్యారేజ్ చేసుకోబోతున్నారేమో అని చెప్పి అంటున్నారు. మ్యారేజ్ చేసుకోవడం కాదు. తను ఇప్పుడు ప్రోగ్రామ్స్‌లో, ఈవెంట్స్‌లో ఎక్కువ పార్టిసిపేట్ చేస్తుంది కాబట్టి అలాంటి రూమర్స్ వస్తాయి. ఇది కామన్. క్యాజువల్‌గా ఇట్లానే వస్తూ ఉంటాయి. యాక్చువల్‌గా కళ్యాణ్ వచ్చేసి కళ్యాణ్, తనూజ ఎట్లా అయితే రూమర్స్ వస్తున్నాయో అట్లానే వీళ్ళ మీద అయితే రూమర్స్ వస్తున్నాయి. ఎవరు సుడిగాలి సుధీర్, కావ్య మీద. సో, ఇప్పుడు ఆల్రెడీ నిఖిల్ మన స్టార్ మా అవార్డ్స్‌లో డాన్స్ చేశారు చూసారా? ఆ డాన్స్ అయితే చాలా వైరల్ అయిపోయింది. ఎందుకంటే నాగార్జున సార్‌కి సంబంధించిన డాన్స్ ఏసాడు. అంటే 'బిగ్ బాస్ 2' నుంచి ఒకళ్ళు, 3 నుంచి ఒకళ్ళు అట్లా ఏసారు గదా! ప్లస్ అవార్డ్ ఇచ్చేటప్పుడు అందరూ కలిసి ఎవరైతే డాన్స్ ఏసారో, ఎవరైతే 'బిగ్ బాస్' సీజన్‌లో పార్టిసిపేట్ చేసారో, కొంతమంది అందరూ కలిసి తను గిఫ్ట్ అంటే తనకి అవార్డ్ ఇవ్వడానికి అని చెప్పి స్టేజ్ మీదకి తీసుకెళ్ళి అందరూ కలిసి అవార్డ్ ఇవ్వటం. అసలైతే నాగార్జున సార్‌కయితే చాలా హ్యాపీగా అనిపించింది. ప్లస్ ఇప్పుడు నాగార్జున సార్ కూడా మూవీ చేస్తున్నారు. ప్లస్ ఓటీటీ రాబోతున్నారని చెప్పి ఇదైతే స్ట్రాంగ్‌గా ఇనిపిస్తుంది గైస్. అంటే మేబీ ఓటీటీకి వచ్చే ఛాన్స్ ఉందేమో చూద్దాం. సో, ఇప్పుడైతే మన 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' చాలా హీట్ ఆర్గ్యుమెంట్ నడుస్తుంది. అండ్ అసలు యాక్చువల్‌గా చాలా బ్రీఫ్‌గా చెప్పేస్తాను. ఇప్పుడు మహేష్, శాండ్రా ఉన్నారుగా వాళ్ళిద్దరినైతే అంటే వాళ్ళు గేమ్స్ ఆడలేకపోతున్నారు. ప్లస్ ఎఫర్ట్ పెట్టలేకపోతున్నారు. అంటే ఆడటానికొచ్చారా? లేకపోతే ఎందుకొచ్చారు? అన్నట్టు బిహేవ్ చేస్తున్నారనమాట. అందుకని యాక్చువల్‌గా 2 పెయిర్స్ ఉండమని చెప్తే మహేష్, శాండ్రాని మమ్మల్ని తీసుకోండి. మేము 100% ఇస్తాం మాకు. ఇప్పటివరకు 0 క్రెడిట్స్. లాస్ట్ వీక్ కూడా ఎలిమినేషన్ వరకు వెళ్ళిపోయి వచ్చామని ఎంత బతిలాడినా ఎవరు తీసుకోలేదు. శ్రీముఖి వచ్చింది. శ్రీముఖి వచ్చి ఎందుకు తీసుకోలేదంటే ప్రతి ఒక్కళ్ళు రీజన్ చెప్పారు. ఆఫ్‌కోర్స్ వాళ్ళ రీజన్స్ వాళ్ళకున్నాయి. ఎందుకంటే వీళ్ళని తీసుకుంటే వాళ్ళకి పాయింట్స్ రావు. పాయింట్స్ రాకపోతే వాళ్ళు ఎలిమినేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి. యాక్చువల్‌గా ఒక గేమ్ పెట్టారు. ఆ గేమ్ ఏంటంటే ఆహ్, లేడీస్, జెంట్స్ ఇక్కడ చేతులు, కాళ్ళు మొత్తం హ్యాండ్స్, లెగ్స్ మొత్తం కట్టేస్తారు. అంటే లాక్ చేసేస్తారు. లాక్ చేసేసి ఆ లాక్స్ వచ్చేసి స్విమ్మింగ్ పూల్‌లో ఉంటాయి. ఆ స్విమ్మింగ్ పూల్‌లో దిగి కలర్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు 4 మెంబర్స్ ఉంటారు. ఆ 4 మెంబర్స్‌కి 4 కలర్స్ ఉంటాయి. ఆ కలర్‌కి సంబంధించిన కీ వచ్చేసి స్విమ్మింగ్ పూల్‌లో ఉంటుంది. అక్కడ వెతికి తీసుకొచ్చి అవన్నీ తీయాలి. 30 మినిట్స్ టైమ్ ఇచ్చారు. 30 మినిట్స్‌లో తీయకపోతే పైన అంటే ఇప్పుడు నుంచుంటారు గదా! తల పైనొచ్చేసి ఒక మడ్ ఉన్న బాస్కెట్ ఉంటది. ఆ బాస్కెట్‌నొచ్చేసి 30 మినిట్స్ దాటితే ఒక మాస్క్ మ్యాన్ వస్తాడనమాట. యాక్చువల్‌గా వీళ్ళ లాక్ చేసేది కూడా మాస్క్ మ్యానే. మాస్క్ మ్యాన్ వచ్చేసి ఆ మడ్డిని వాళ్ళ మీద పోసేస్తాడు. అట్లా మహేష్ సాండ్ర మీద మడ్డి పడిందనమాట. రీజన్ ఏంటంటే తను తీయలేకపోయాడు. 30 మినిట్స్‌లో లాక్ తీసుకొచ్చి మొత్తం లాక్స్ తీయలేకపోయాడు. ఫస్ట్ తీసుకొచ్చి లాక్ తీసింది అంటే 30 మినిట్స్ వచ్చేసి 25 బాన్ క్రెడిట్స్ వచ్చినియి. నెక్స్ట్ వచ్చేసి మన ప్రియాంక శివ్. యాక్చువల్‌గా ప్రియాంక శివ్ 20 పాయింట్స్ బాన్ క్రెడిట్స్‌లో ఉన్నారు. వాళ్ళిద్దరూ స్టార్టింగ్ నుంచి కొంచెం ఫస్ట్ 3 లోనే ఉంటున్నారు. బట్ వాళ్ళు ఎలిమినేషన్ అయినట్టు న్యూస్ అయితే వచ్చింది బయటికి. ఎందుకొచ్చిందో నాకైతే అర్థం కాలేదు. బట్ చూద్దాం. సెకండ్ ఎలిమినేషన్ అయితే నేను విన్నంత వరకు మహేష్, శాండ్రా. థర్డ్ ఎలిమినేషను బాను, జాను లేకపోతే సంధ్య బిట్టు వీళ్ళిద్దరిలో సంధ్య బిట్టు అనుకుంటా థర్డ్. ఫోర్త్ వచ్చేసి మన ప్రియాంక శివ్ అంటున్నారు. బట్ చూద్దాం. అంటే చూస్తే తెలుస్తుంది గదా! ముందు ముందు ఇంకెట్లా ఉంటుందనేది. సో, ఇదొచ్చేసి 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్'కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. సీ యూ నెక్స్ట్ వీడియో గైస్. బై.